నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేష్ ఊకాల, కన్సల్టెంట్ ఫిజిషియన్, మెడికవర్ హాస్పిటల్స్, బేగంపేట్, హైదరాబాద్. ఈరోజు నా టాపిక్ ఏంటంటే షుగర్ వ్యాధికి సంబంధించిన ఇంటి చిట్కాలు, తర్వాత మనము ఇంట్లో చేసే సాధారణ తప్పులు. ఇది ఏంటంటే నా క్లినికల్ ప్రాక్టీస్లో చాలా మటుకు డయాబెటిక్ సంబంధించిన పేషెంట్స్ని ఎక్కువ చూస్తుంటానండి. వీళ్ళలో నేను ముఖ్యంగా గమనించేది ఏంటంటే ఒక ఐడియా ఆర్ అవగాహన లేకుండా ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేస్తుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్గా చాలా మటుకు ఎస్పెషలీ ఆడవాళ్ళలో నేను గమనించింది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తుంటారు. ఆర్ పూజ కార్యక్రమం అంటారు, ఇంకోటి అంటారు, దాన్ని అటు ఇటు చేసి 12 గంటలకి, 11 గంటలకి, లేకపోతే 1 గంటకి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అది మేజర్ తప్పండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేయాల్సింది బ్రేక్ ఫాస్ట్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఫాస్టింగ్ అనేది ఏదైతే ఉంటుందో రాత్రంతా దాన్ని బ్రేక్ చేసిన దానివల్ల బాడీలో ఉన్న యంత్రాంగం మొత్తం స్టార్ట్ అయ్యి క్యాలరీ కన్జంప్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాని కారణంగా మనకి షుగర్ లెవెల్స్ ప్రాపర్గా మెయింటైన్ అవ్వడానికి ఆస్కారం ఉంది. చాలా మటుకు ఈ పేషెంట్ డిస్కషన్స్లో నాకు కనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానిమ్మ పండు తీసుకుందాం. దానిమ్మ పండు గుండెకి మంచిదంట, రక్త కణాలు బాగా వస్తాయంటే సార్ అందుకోసం నేను తింటున్నాను అనేది చాలా సాధారణంగా వింటున్న ప్రాబ్లం. ఇదేంటంటే దానిమ్మ పండు తినగానే ఫస్ట్ మనకు తెలిసేదంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దాంట్లో చాలా రిచ్ అమౌంట్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి. మరి మీరు హార్ట్ గురించి, రక్త కణాల గురించి ఆలోచిస్తున్నారు కానీ మరి మీరు షుగర్ వ్యాధిని కాపాడాల్సిన అవసరం ఉంది కదా. సో అందుకోసం ఇలాంటివి డెఫినెట్గా ప్రాక్టికాలిటీ కింద మీరు కన్సిడర్ చేసి అవాయిడ్ చేయాలి. సో నేను సాధారణంగా చెప్తుంటాను, మీరు కాకరకాయ నోట్లో పెట్టుకొని అది తీయగా ఉందంటే అది తినొద్దు, దాంట్లో ఏదో కలుషితం ఉంది అనేది ఎప్పుడూ నేను ఎగ్జాంపుల్ సైట్ చేస్తుంటాను. అదేవిధంగా ఇది తినొచ్చా తినకూడదా అంటే మీరు గమనించుకోవాల్సింది ఇది తీపిగా ఉందా లేదా. తీపిగా ఉందంటే అది మీకు సూటబుల్ కాదు. సో దాన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్గా ఉంది. తర్వాత చాలా మటుకు కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్ అనేది కూడా స్మాల్ పోర్షన్స్లో ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేస్తే డెఫినెట్గా మనకి డయాబెటిక్ కంట్రోల్ మెయింటైన్ అవుతుంటుంది. తర్వాత కంటెంట్ ఆఫ్ ద ఫుడ్లో దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ ఇంటర్నెట్ కారణంగా మీరు యాక్సెస్ చేయగలిగిందంటే గ్లైసెమిక్ ఇండెక్స్, ఒక సబ్స్టెన్స్ నుంచి ఎంత త్వరగా షుగర్ రిలీజ్ అవుద్ది అనేది చూపించేదే గ్లైసెమిక్ ఇండెక్స్. సో గ్లైసెమిక్ ఇండెక్స్ అరౌండ్ 50 ఉన్నవి ఎప్పుడు కూడా డయాబెటిక్ ఫ్రెండ్లీ కింద కేటగరైజ్ చేస్తారు. అలాంటి సబ్స్టెన్స్ని చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఏంటంటే మీకు ఒక క్లారిటీ, ఇది తినొచ్చా లేదా అన్నప్పుడు ఆ రెఫరెన్స్ తీసుకొని మీరు దాన్ని తినడం అనేది చూసుకోవాలి. కొన్నిసార్లు ఇంటర్నెట్ 100% కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుందని నేను అనట్లేదు. కొన్నిసార్లు మీకు ఏదైనా డౌట్ వస్తే తరచుగా మీరు షుగర్ ఆ టైంలో చెక్ చేసుకొని ఈ సబ్స్టెన్స్ మీకు సూట్ అయిందా లేదా అని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే లేట్గా ఫుడ్ తినడం అనేది కూడా చాలా మందికి అలవాటు ఉంది, లేట్ నైట్ ఫుడ్. సో ఈ లేట్ నైట్ ఫుడ్ 100% అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది డయాబెటిక్ పేషెంట్స్లో. ఎవరికైతే ప్రొలాంగ్డ్గా రాత్రులు షుగర్ ఎక్కువ ఉంటున్నాయో వీళ్ళలో HbA1c లెవెల్స్ ఎక్కువగా గమనిస్తుంటాం. అంటే 3 నెలల యావరేజ్ షుగర్ అనేది ఎక్కువగా గమనిస్తుంటాం. ఆ కారణంగా మీరేం చేయాలంటే 7-7:30 లోపలే మీరు కంప్లీట్గా డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసేయాలి. తర్వాత మనం తినే ఆహారంలో ఎటువంటి ఫుడ్స్ మనం తింటే మంచిది అంటే ఎప్పుడు కూడా దీన్ని గమనించుకోవాల్సిందంటే లో కార్బోహైడ్రేట్, లీన్ ప్రోటీన్, రీజనబుల్ అమౌంట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ ఫ్యాటీ యాసిడ్స్లో కూడా పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం, అలాగే ఫైబర్ కంటెంట్, వెజిటబుల్ సోర్స్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా శాతం ఉండేది గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే డయాబెటిక్ పేషెంట్స్లో ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే ప్రాపర్గా వాటర్ తీసుకోవడం. ఈ ప్రాపర్ వాటర్ ఇంటేక్ అంటే అరౌండ్ 2 to 2.5 లీటర్స్ అనేది సర్వసాధారణంగా అందరం తీసుకుంటుంటాం. కానీ వీళ్ళలో ఇంకొద్దిగా ఎక్కువ అవసరం. ఎందుకంటే సర్క్యులేషన్ ఎప్పుడు బాగుంటుందో అప్పుడు బాడీలో ఏవైతే జీవక్రియలు జరగాలో అవన్నీ ప్రాపర్గా జరుగుతాయి. డైజెస్టివ్ సిస్టమ్ కూడా ప్రాపర్గా మెయింటైన్ అవుద్ది. అందుకోసం ప్రతి గంటకి 1 గ్లాస్ వాటర్, అలా యావరేజ్ చొప్పున తీసుకుంటే 15 to 16 అవర్స్
మనం లెక్కెట్టుకుంటే అరౌండ్ 3 లీటర్స్ కన్సంప్షన్ ఆఫ్ వాటర్ అనేది జరుగుద్ది. ఇవన్నీ ప్రక్రియలు ప్రాపర్గా చేస్తే మీరు ఈజీగా డయాబెటీస్ని అదుపులో పెట్టి దాని ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ అవాయిడ్ చేస్తూ హ్యాపీగా లాంగ్ టర్మ్ హెల్తీగా ఉండేదానికి ఆస్కారం ఉంది. తరచుగా నేను గమనించేది ఏంటంటే ఇవన్నీ గమనిస్తూ ఇవన్నీ చేస్తూ క్రమశిక్షణగా మెయింటైన్ అవుతూ షుగర్ మానిటరింగ్ అనేది మిస్ అవుతూ ఉంటారు. మీరు షుగర్ మానిటరింగ్ చేయాలంటే ఇంటి దగ్గరే చేసుకోండి, ఫ్రీక్వెంట్గా చేసుకోండి. ఆల్మోస్ట్ నా ఉద్దేశంలో ఎవ్రీడే చేస్తే బెటర్ అని సైంటిఫిక్ సూచనలు ఉన్నాయి. కానీ ప్రాక్టికాలిటీ లేనందువల్ల వారంలో అన్న 1-2 సార్లు చెక్ చేసుకొని మన షుగర్ మెయింటైన్ అవుతుందా లేదా, ప్రాపర్గా మెయింటైన్ అవ్వకపోతే దానికి కారణాలు ఏంటి, మనం తీసుకున్న మెడిసిన్స్ ప్రాపర్గా తీసుకుంటున్నామా, డాక్టర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. అంటే కొంతమంది ఈ ఇన్స్ట్రక్షన్స్ మర్చిపోతుంటారండి. కొన్ని మందులు హాఫ్ అన్ అవర్ బిఫోర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని మందులు ఫుడ్తో పాటు తీసుకోవాల్సి వస్తుంది, కొన్ని మందులు ఫుడ్ తర్వాత తీసుకోవాల్సి వస్తుంది. అలాగే మనం వాడే మందుల్లో ఏమైనా ఇంట్రాక్షన్ ఉంటుందా, ఒకదాని మీద ఎఫెక్ట్స్ ఉంటాయా, ఇలాంటివన్నీ మీ డాక్టర్తో సంప్రదించి ప్రాపర్గా డిస్కస్ చేసి ఆయన చెప్పిన టైం ప్రకారం మీరు వేసుకుంటే సర్వసాధారణంగా డయాబెటీస్ కంట్రోల్ బెటర్గా ఉంటుంది. దాని తర్వాత రిక్వైర్మెంట్ ఆఫ్ డోసెస్ కూడా ప్రాపర్గా ఉంటుంది. తర్వాత తరచూ నేను గమనించేది డయాబెటిక్ మేనేజ్మెంట్లో ఈ ఇన్సులిన్ తీసుకునే విధానం కూడా ప్రాపర్గా ఉండదు. అది కూడా ప్రాపర్గా మనము డాక్టర్ సలహాల మేరకు, టెక్నీషియన్ సలహాల మేరకు ఆ ప్రాపర్ ఇంజెక్షన్స్ చేసుకున్న దానివల్ల లెవెల్స్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేసుకోవచ్చు. నమస్తే.